నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు మోనిక. కొంచెం స్పష్టంగా మాట్లాడండి, అడ్వకేట్ గారు వింటున్నారు. మోనిక మౌనిక చెప్పమ్మా, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం, మా నాన్నగారు చనిపోయాడు మేడం. చనిపోయి కూడా 5 నెలలు అవుతుంది. అయితే నాకు చెప్పకుండా మా అమ్మకి, నాకు, మా మేనత్త, మా నాయన కలిసి మట్టి చేసేసారు మేడం. అయితే పొలం వల్ల ఇల్లు ఉంది. ఇప్పుడు పొలం కూడా అమ్మేస్తారు. 9,50,000 అమ్మేస్తారంట మేడం. మా కనీసం ఒక మాట కూడా చెప్పలే అమ్మాక. నేను అడిగితేనే మా నాయన నీకు ఎటువంటి సంబంధం లేదు, ఎవరో కూడా నాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. అది నేను మాట్లాడిన అమ్మ, మీకు మీ తండ్రి గారికి వచ్చిన ఆస్తిలో ఖచ్చితంగా మీకు వాటా ఉంటుంది. ఇప్పుడు మీ తండ్రి గారి పేరు మీద ఏ ఆస్తి ఉన్నా, వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చిన, ఆయన సొంతగా సంపాదించిన ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు అందులో వాటా ఉంటుందమ్మా. అలాగే మీ తండ్రి చనిపోయారు, మీరు వారసురాలు, మీ తాతల నుంచి వచ్చిన ఆస్తి కూడా మీరు వారసురాలు అవుతారు. కాబట్టి దాని ప్రకారం మీరు చర్య తీసుకోవచ్చు. మీరెవరు అని మీ నానమ్మ కానీ మేనత్త కానీ మిమ్మల్ని అనడానికి వీలు లేదు. వాళ్ళు వెళ్ళగొట్టిన చట్ట ప్రకారంగా మీకు హక్కు ఉంది. కాబట్టి మీరు మీకు ఇలా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే ఒక లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించండి. లేదంటే మీరున్న ఏరియాలో న్యాయ సేవా సంస్థలని ఉంటాయి కోర్టులో, అక్కడ వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ పెట్టండి, మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని. తప్పకుండా వాళ్ళు పిలిపించి మీకు న్యాయం చేస్తారు. జరగని పక్షంలో మీకు ఒక న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసి మీకు కేసుకు అవసరమైన సహాయం చేస్తారు. మీకు తప్పకుండా మీ తండ్రి గారి ఆస్తి వస్తుందమ్మా. మీకు మీ మదర్ ఉంటే తనకి, ఇంకా మీకు అన్నదమ్ములు ఎవరున్నా కూడా మీ అందరికీ మీ తండ్రి ఆస్తి ఖచ్చితంగా వస్తుంది. మరో కాల్ తీసుకుందాం మ్యామ్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వరలక్ష్మి అండి. మాట్లాడండి అమ్మా, అడ్వకేట్ గారు వింటున్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా వరలక్ష్మి గారు, చెప్పండి. మేడం, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ హస్బెండ్ గొడవలు అవుతున్నాయండి. అయితే వాళ్ళు ఇద్దరిది అమ్మాయి వాళ్ళ కేసులో పెడుతున్నారండి. అబ్బాయి సూసైడ్ కూడా చేసుకుంటే ఏం ఇబ్బంది లేదండి. అయితే కోర్టుకి వేస్తున్నారు మేడం. కోర్టుకి వేసుకుంటే కోర్టు చూస్తున్నారు, చేస్తున్నారు. మా వారేమో జాబ్ పరంగా కలెక్టర్ ఆఫీసులో చేస్తారండి. ఆ అమ్మాయి కూడా గుంటూరే. తను ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నా, మేము ఎక్కడ దగ్గరలో అనుకుంటున్నాం, దగ్గరలో దేనిపై మాత్రం చిన్న కంప్లైంట్ పెట్టడం, మేము ఇచ్చామని అలా కంప్లైంట్ పెడుతున్నాం. మీ మీద కూడా కేసు వేస్తుంది అంటారు. భర్తతో పాటు మీరు ఆడపడుచు కాబట్టి మీ మీద కూడా వేస్తుంది అని అంటున్నారు. అమ్మా, మీ వాయిస్ క్లియర్గా లేదు. హలో హలో, క్లియర్గా మాట్లాడండి అమ్మా. కంప్లైంట్ 16 మార్కులు పెడుతుంది మేడం. మా తమ్ముడి మీద పెట్టి కంప్లైంట్ కాకుండా మీ మీద కూడా పెడుతుంది. ఎఫ్ఐఆర్ చేయించుకుంది. ఓకే. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ మా మీద, మా ఆయన గారి మీద, నా మీద కంప్లైంట్ పెడదామని చూస్తుంది మేడం. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ అదే సమస్యకి ఇంకా కేసులు పెట్టకూడదమ్మా వాళ్ళు. ఆ ఎఫ్ఐఆర్లో మీ పేరు కూడా అంటే పెట్టే అవకాశం ఉంటుంది, మీ పేరు కానీ మీ భర్త పేరు కానీ. కాకపోతే అందులో మీ ప్రమేయం ఏం లేదు, మీరేమి ఆమెను ఇబ్బంది పెట్టట్లేదు అనుకున్నప్పుడు కోర్టు మీ మీద కేసును లేకుండా కొట్టేస్తుంది. లేదా మీరు హైకోర్టులో ఒక పిటిషన్ పెట్టుకొని మాకు అసలు సంబంధం లేదు, మా తమ్ముడు ఆయన జీవితము ఆయనది, మేము వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవట్లేదు అని మీరు ఒక పిటిషన్ పెట్టుకున్నా మీ మీద ఆ క్రిమినల్ కేసు లేకుండా కొట్టేస్తుంది. ఒకసారి కేసు అయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో అదే కేసు పెట్టడానికి లేదమ్మా. అలాంటి ఏమన్నా ఉంటే మీరు దాని మీద ఒక కంప్లైంట్ మీరు రాసివ్వండి. మిమ్మల్ని ప్రతిసారి పోలీస్ స్టేషన్కి పిలిపించకూడదు అని ఆ పోలీసులకు కూడా హైకోర్టు వార్నింగ్ ఇస్తుంది. లేదా ఎఫ్ఐఆర్ ఉన్న కోర్టులో అయినా కూడా మీరు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు ఆ మేజిస్ట్రేట్ గారికి. ఇలా ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు, కేసు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ అని ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడ మేజిస్ట్రేట్ కూడా సరైన డైరెక్షన్స్ పోలీసు వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తారు.